పొగ తాగకు, పోతావు. హలో, చెప్పు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదేంటి? అబ్బా, ఎప్పుడు చూసినా నీ లొల్లేంటే. ఏంటి నా మాటలు అంత చిరాగ్గా ఉన్నాయా? గర్ల్ ఫ్రెండ్ అంటే క్యూట్గా మాట్లాడతారు, నువ్వేంటి ఎలా బిహేవ్ చేస్తున్నావు? రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ టార్చర్ చేయకే. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. ఏంటి బ్రేకప్ చెప్తున్నావా నాకు? ఏ పోవే, నువ్వు కాకపోతే నా 100 మంది దొరుకుతారు బయట. హే, ఓవర్ ఏం చేస్తున్నావా? హే పోవే నువ్వు, చల్. ఎందుకే టార్చర్ పెడుతున్నావు? దానికోసం ఫోన్ చేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయవే. అరే లిఫ్ట్ చేయదేంటి? కాల్ లిఫ్ట్ చేయవే, కాల్ లిఫ్ట్ చేయి. అరే కాల్ లిఫ్ట్ చేయి, కాల్ లిఫ్ట్ చేయవే. హే పోవే. What the hell you done in the morning, huh? ఒక సిగరెట్ ఇవ్వు. అరే ఎక్కడున్నావురా? జల్లి రారా, ఇక్కడ వెయిట్ చేస్తున్నా ముస్తఫా ఖాన్ పాన్ షాప్ కాడ. హలో, సరే తొందర వెయిట్ చేస్తున్నా. సరే ఓకే దెన్.
హౌ యూ? ఎలా ఉన్నావు? చెప్పాలిరా. చెప్పాలి. ఇంకా ఎప్పుడు వచ్చినావు? మామ 2 days బ్యాక్ వచ్చినారా? చాలా చేంజ్ అయినా మామ నువ్వు. మామ మన ఫ్రెండ్స్ ప్రశాంత్ కుమార్ ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ పార్టీస్ పాప్స్ అదే లైఫ్ రా, అంతే. ఇంకా వాళ్ళు చేంజ్ కాలేదా రా వాళ్ళు? వాళ్ళు అంతేరా. పదరా. మామ నీకు ఒకటి చెప్పాలరా, అమ్మాయిని నమ్మద్దురా. స్వర్గం చూపిస్తాను చెప్పి నరకం చూపిస్తారు. లవ్ లేనప్పుడు ఎలా ఉన్నారా హ్యాపీగా, దీనమ్మ జీవితం. లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా చూడు, ఎంత హ్యాపీగా ఉండేవాడిని. జీవితం మొక్కకి నీళ్ళేకుండా చేసింది మామ. టార్చర్ స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. మామ ఎందుకు ఈ అమ్మాయిలు పుట్టింది అని టార్చర్ చేయడానికేనా? ఫోన్ అంటారు, కాల్ అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవుతుందా అసలు? మామ ఒకటి చెప్తా, స్టైల్గా ఉంటే ఎవరికోసం రెడీ అవుతున్నావు అంటారు. స్టైల్గా లేకపోతే నేను నా ఫ్రెండ్స్కి ఎలా పరిచయం చేయాలంటారు. వీళ్ళు అది చెప్పి ఇది చెప్పి వీళ్ళకి అది కావాలి ఇది కావాలి. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుందా అసలు? అరే బాయ్స్కి వాల్యూ ఇవ్వండి. కాదు మామ, అమ్మాయిలకి షీ టీమ్ అనుకుంటుంది ఉంది అబ్బాయిల నుంచి కాపాడడానికి. అదే అబ్బాయిలకి ఏ టీం ఉంది మామ? మామ మనకు నిజంగానే తెలియదు లేదు మామ. అవును కానీ నీకు చెప్పాలరా, బ్రిలియన్స్ ఉన్నవాడు ఎవరు లవ్ చేయరురా. అందుకే ముందు మనం చేసాం. అందుకే టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాం మామ. కాదు మామ, అమ్మాయి 18 yearsకి అబ్బాయి 21 yearsకి పెళ్ళికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకో తెలుసా? అబ్బాయిలకి 21 yearsకే వచ్చే మెచ్యూరిటీ అమ్మాయిలకి 18 yearsకే వస్తుంది. అందుకే వాళ్ళు చాలా పెద్ద ముద్దులు మామ, కనపడని దెయ్యాలు మామ, రక్త పిశాచులు మామ. రక్త పిశాచులు ఎవరు మామ? అమ్మాయి. ఎవరు? అమ్మాయి. రక్త పిశాచులు మామ వాళ్ళు. మామ తలక నొప్పి లేస్తుంది, వెళ్ళకు చాయ్ పట్టుకురా మామ ప్లీజ్. వెళ్ళు. నీకు బుద్ధి రాదురా, నీకు బుద్ధి రాదు అసలు. ఈ అమ్మాయిలు ఏముందో కానీ ఎంతటి మొగలనైనా వెనుక తిప్పుకుంటారు. నెవర్ ట్రస్ట్ గర్ల్స్. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. ఇదిగోరా. ఏంట్రా ఇది? వాటర్ మామ. నేనేం చెప్పినా నువ్వేం తీసుకొచ్చినావు? మామ అక్కడ ఇదే ఉందిరా. ఏదో ఒకటి చెప్పి అడ్జస్ట్ చేసేసినావు కదా. నీకు చెప్పాలరా. చెప్పమ్మా. సింగిల్గా ఉన్నప్పుడు మింగిల్గా ఉన్నప్పుడు డిఫరెంట్ చెప్తాను, అల్లు దగ్గర పెట్టుకొని విను. మామా సింగిల్గా ఉన్నప్పుడు వీ క్యాన్ డూ వాట్ ఎవర్, ఫ్రెండ్స్ పార్టీస్ జాలీ లైఫ్. ఎందుకో తెలుసా? హ్యాపీనెస్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్, సింగిల్ లైఫ్ మామా. సింగిల్ లైఫ్ గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పచ్చు మామా. రెస్పాన్సిబిలిటీస్ అవసరం లే, జాలీనెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రా. చెప్పాలంటే ఎన్నో చెప్పచ్చు రా. లైఫ్ ఇస్ సో సింగిల్ లైఫ్, సింగిల్ లైఫ్, సింగిల్ లైఫ్. బ్రో యు బి సింగిల్. అదే మనం మింగిల్గా ఉంటే తనకు ఫోన్ చేయాలి. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ, లవ్ యూ, ఉమ్మా ఉమ్మా అంటూ బంగారం సింగారం అంటూ ఎద్వా సొల్లు పెట్టాలి మామ. దీనమ్మ జీవితం. ఇప్పుడు తనకు ఫీవర్ వచ్చిందే అనుకో, మనకే ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది. మిస్టేక్లో ఫోన్ లిఫ్ట్ చేయలే అనుకో, ఖతం. యు అవాయిడింగ్ మీ, యు నాట్ కేరింగ్ మీ, యు నాట్ లవింగ్ మీ. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ బోనస్తో తిట్లు ఎద్వా సొల్లు. వామ్మో, ఇదంతా నేను తట్టుకోలేను మామ. ఈ మింగిల్ లైఫ్కి వేస్ట్. మామా రోజ్ ఇస్ రెడ్, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ ఓన్లీ ఫర్ యూ అని నాకు చెప్పడం రాదు. ప్రేమిస్తే ప్రేమించడానికి చెప్తా, లేకపోతే లేదు. ప్రేమించడానికి కూడా ఎలా ప్రేమించావు, అదేంటి ఇదేంటి, అరే బాబు నేనేమైనా మనిషినా లేకపోతే ఏమైనా దేవుణ్ణా? ప్రేమించినందుకు ప్రేమించడానికి చెప్తా, దానికి ఎలా ప్రేమించావు, ఎట్లా, ఎప్పుడు చూసావు, నాకేం మామా. ఒక్కసారి ప్రేమించాం అంతే. నాకు ఇలా పోయిట్రీగా లవ్, రోజ్, స్కై అని నాకు చెప్పడం రాదు. ప్రేమిస్తే ప్రేమించిన అదే చెప్తా. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. వాట్ ఐల్ ఫీల్ హియర్ ఐల్ ఎక్స్ప్రెస్ దట్ విల్ హ్యాపెన్స్. అంతే మామ. ఇదే మాట ఆ పిల్లకి చెప్పిన. మామ సింగిల్ ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్, పార్టీస్, పాప్స్, ఫారెన్ ట్రిప్స్, లైఫ్ ఇస్ లైక్ జింగలలా, లైఫ్ ఇస్ లైక్ జింగలలా. అదే మనం మింగిల్గా ఉన్నప్పుడు మిస్టేక్లో
మనం తనకు కాల్ చేయకముందు తను మనకు కాల్ చేసింది అనుకో ఇక ఫినిష్ మనం అంతే అక్కడ అంటూ ఎద్దవ సొల్లు పెడుతూ మామ జీవితం ఖరాబ్. అదే మనం చేసామనుకో ఫోన్, డాడ్ ఉన్నారు, మమ్మ ఉన్నారు, నీకు బుద్ధి రాదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అంటూ ఎదవ సొల్లు తిట్లు నోటికొచ్చినట్టు. మామ ఏం చేసినా తిట్లు మనకే, అర్థమైందా? దూల తీరేది మనకే, అర్థమైందా? క్యాష్ ఫుల్, వ్యాలెట్ ఫుల్, అన్ని ఫుల్ ఫుల్ ఫుల్. దాని ముఖానికి తన బ్యూటీకి మనమే పెట్టాలి, తన ఫుడ్కి మనమే పెట్టాలి, సినిమాకి మనమే పెట్టాలి, తను వెళ్ళే గాడి స్కూటీకి పెట్రోల్ కూడా మనమే పోయించాలి. మొత్తం మనమే చేయాలి. అంటే పడేది వెయిట్, క్యాష్ మొత్తం మనమే పెట్టాలి. చూసావా, సింగిల్కి మింగిల్కి దాట్ ఈస్ డిఫరెంట్ మామ. అదే మింగిల్గా ఉంటే డబ్బులు కలాస్, వ్యాలెట్ లాస్. సింగిల్గా ఉంటే ఫుల్ ఆఫ్ క్యాష్. అప్పుడు స్టార్ట్ అవుతుంది మామ. మర్చిపోయావా ఏం చేస్తున్నావు, బోర్ కొట్టానా, నాకన్నా ఇంకా మంచివారు దొరికారా అంటూ ఎద్వ సొల్లు నాటకాలు చేస్తారు మామ. ఈ లవ్ వద్దు, ఈ మింగిల్ వద్దు, ఈ గర్ల్ ఫ్రెండ్స్ వద్దు. అరే స్వీట్ హార్ట్, నేను అలా చేయలేదురా. ఐ లవ్ యూ సో మచ్ బేబీ, ఐ లవ్ యూ సో మచ్ బేబీ. అలా నేను చెప్పినా కూడా తను పట్టించుకోలేదురా. నాకు తెలుసురా, మొన్న నా దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్తో కిచకిచ నవ్వుతున్నావు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పెద్ద చీటర్ అని. అరే బేబీ స్వీట్ హార్ట్, తను నీ ఫ్రెండ్ బేబీ, నీ ఫ్రెండ్ని నీ ఫ్రెండ్లా అని చూశాను. అరే నువ్వు అలా చేస్తావు నేను అనుకోలేదురా. అరే బేబీ నిజం చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్ బేబీ. ఐ కాంట్ బేర్ విత్ హర్ మామా. ఈ మింగిల్ లైఫ్ అంటే మింగిల్ లైఫ్, దీనికి పెద్ద దండం పెట్టాలిరా. ఇలా అంటుందిరా. ఓ అవునా, అంతగా నీ వర్క్నే ప్రేమిస్తే నీ వర్క్నే ప్రేమించుకో, నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నావు అది ఇది అంటూ మా అది ఏం మాట్లాడుతుందో ఏమో. తన మాటలకి పెద్ద దండం పెట్టాలిరా. తలక నొప్పి లేస్తుంది మామ. తను మిస్టేక్లో తను కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకో, కథం మన భరతనాట్యం చెప్పిస్తుంది మామ. అలా ఇలా కాదు, భరతనాట్యం చెప్పిస్తుంది. ఈ లొల్లికి ఆ మాటలకి ఐ కాంట్ మామా. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు ఎవరు అంటూ. అరే బేబీ ఐఎమ్ టాకింగ్ విత్ మై కజిన్ బేబీ, అర్థం చేసుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఐ లవ్ యూ సో మచ్ బేబీ, యు ఆర్ మై జాన్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. అరే బేబీ నీకు ఎలా చెప్పాలి ఐ లవ్ యూ సో మచ్ బేబీ. అరే ఎవరో కజిన్తో మాట్లాడితే నువ్వు ఎందుకు అంత పొసెసివ్ ఫీల్ అవుతున్నావు? అరే నీకు ఎప్పుడు బిజీ రాలేదా? నేను ఎప్పుడు అడిగానా నీకు ఎప్పుడైనా బిజీ వచ్చిందని? అరే బాబు నేను నీకు నిజం చెప్తున్నానే, నేను కజిన్తో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడట్లే. నేను మాట్లాడితే మా కజిన్తో లేక మా మమ్మీతో అంతే. ప్లీజ్ బాయ్స్కి రెస్పెక్టివ్, బాయ్స్ని బిలీవ్ చేయి, జరా ఇజ్జత్ కాపాడండి మాది. మామ ఈ జీవితానికి ఒక పేరు పెట్టాలంటే లైఫ్ ఆఫ్ ది హెల్ అని పెట్టాలి మామ, లైఫ్ ఆఫ్ హెల్ అని పెట్టాలి. జీవితం మామ, జీవితం ఎప్పుడు లవ్ చేయదు మామ. మిస్టేక్లో లవ్ చేసామా అనుకో, లైఫ్ అక్కడికే మామ. ప్రతి ఒక్కడు లైఫ్లో రిస్క్ కావాలి, లస్క్ కావాలని అనుకుంటూనే ఉంటాడు ప్రతి ఒక్కడు. పిల్లల్ని లవ్ చేస్తే లస్క్ గురించి దేవునికి తెలుసు. మన లైఫ్ రిస్క్ అవుతుంది మామ, రిస్క్ అవుతుంది, రిస్కే లైఫ్ అవుతుంది. పిల్ల అంటే డేంజరస్. ప్రతి ఒక్కడు లస్క్ కావాలనుకుంటాడు, బట్ రిస్క్లో పడిపోతాడు. లస్క్నే కాదు జీవితం లస్క్నే చూడలేడు. అది లైఫ్. సత్యమైన సూత్రం చెప్పాలరా. జీవితం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది, కరుగుతుంది అందులోపే కరిగిపోతుంది. సో కరగకముందే దాన్ని ఆస్వాదించాలి. ఒకసారి కరిగిపోయిందే అనుకో, జీవితంలో మనకి రిటర్న్ రాదు మామ, అర్థమైందా? సో నీకేం అర్థమైంది? లైఫ్లో ఒక్కడు ఉండు అంతే. మామ నీకు ఒకటి చెప్పాలి మామ, చాలా చాలా ఇంపార్టెంట్. మామ ఆకలి వేసినప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, డబ్బులు అవసరం ఉన్నప్పుడు నాన్న గుర్తుకొస్తాడు, మంచి క్లైమేట్ బాగున్నప్పుడు లవర్ గుర్తుకొస్తుంది. బట్ ఎలాంటి టైంలో ఉన్నా గుర్తుకొచ్చేది ఒక్కడే ఒకడు, ఫ్రెండ్ మామ. దాట్స్ యూ మామ. నీకు ఒకటి చెప్పాలరా, అమ్మాయి గురించి అబ్బాయి గురించి డిఫరెంట్ ఒక చిన్న వర్డ్. అమ్మాయి లవ్ ఫస్ట్ ఇంట్లో తెలిస్తే ఎవర్రా ఎదవా అంటారు. అదే విషయం అబ్బాయి ఇంట్లో తెలిస్తే ఎదవా ఎవర్రా అమ్మాయి అంటారు. సో ఎవరి లవ్ ఇంట్లో తెలిసినా ఎదువయ్యేది అబ్బాయే. ఎన్ని తిట్లైనా ఎంతైనా దూల తీరేది మన అబ్బాయికే, అర్థమైందా? లవ్ చేసినా చేయకపోయినా, తిట్లు తినకపోయినా దూల తీరేది మన అబ్బాయికే. మామ ప్రేయస్ గురించి ఒక్క మాటలో చెప్పు.
మామ నువ్వు ప్రేసి అన్నాగా నాకు గుర్తొచ్చింది మామ, చెప్తాను. మామ నా ప్రేస్ కోసం ఒక ప్రపంచాన్ని సృష్టించాను మామ. ఓ సూపర్. తర్వాత ఏమైంది? ఏమవుతుంది, ఇద్దరి మధ్య ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. మామ నీకు ఒక చెప్పాలా, 90% ఆఫ్ గర్ల్స్ దే విల్ చేంజ్ ద మొబైల్ నెంబర్ ఆఫ్టర్ బ్రేకప్. అందుకే తెలుసా, అదే అబ్బాయి లైఫ్కి వస్తే దే హ్యావ్ ది వన్ హోప్ మ్యాన్, షీ విల్ కాల్ వన్ డే ఆర్ టెక్స్ట్ వన్ డే అని. దాట్స్ కాల్స్ బాయ్స్ డూడ్.